ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన ఉన్నత నామానికి నుండి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఒకసారి మీ మాటలు మేము ఆలోచించబోతూ ఉంటుండగా మీరు తోడు నీడగా ఉండి నడిపించండి. వాక్యాన్ని వింటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవితాన్ని సరిచేసుకునే భాగ్యం దయచేయండి. మీరు తోడు నీడగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు నామమున కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచించబోతున్న పాఠం నీడను గురించి మనిషికి తెలియని బైబిల్ చెప్పిన రహస్యం. నీడను గూర్చి మనిషికి తెలియని బైబిల్ చెప్పిన రహస్యం. చెప్పబడుతున్న దేవుని మాటలని ఈ కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీడను గురించి బైబిల్ గ్రంథంలో మనిషికి తెలియని కొన్ని సంగతులు రాయబడ్డాయి. నిజంగా మనిషికి నీడను గురించి తెలియదా అనంటే, నిజంగా మనిషికి నీడను గురించిన పూర్తి విషయం, పూర్తి సమాచారం తెలియదనే చెప్పాలి. ఎందుకంటే మనిషి బైబిల్ దగ్గరికి రాడు, సొంతగా ఆలోచన చేస్తాడు, సొంతగా ఏవేవో ఊహించుకుంటాడు. అందుకే మనిషికి చాలా సంగతులు తెలియదు. బైబిల్ దగ్గరికి వస్తేనే మనిషికి వాస్తవం అనేది తెలుస్తుంది, నిజం అనేది తెలుస్తుంది. నీడను గురించి తెలిసినట్లుగా మనిషి ఎన్నో పాటలు రాశాడు. పాటలే కాదు, నీడను గురించి సినిమాలు కూడా తీస్తారు. నా నీడ నన్ను విడిపోయింది, నీ శ్వాసలోన అది చేరింది. తెలిసి రాశాడనుకుంటున్నారా నీడ గురించి? అస్సలు తెలియదు. ఒక సినిమానే తీశారు నీడను గురించి. మనం తెలిసి రాశాడేమో, తెలిసి తీశాడేమో అనుకుంటే పొరపాటే. నీడను గురించి ఏమీ తెలియదు. నీడను గురించిన వాస్తవం చెప్పాలి అనంటే బైబిలే చెప్పాలా. నీడను గురించి ఏం తెలుసుకోవాలా అనుకుంటున్నారా? ఏముందండి నీడను గురించి తెలుసుకునేంతగా ఏముంది అనుకుంటున్నారా? మనకి తెలియని, మనం ఆలోచించని కొన్ని అద్భుతమైన సంగతులు దేవుడు రాయించాడు బైబిల్ గ్రంథంలో. ఒకసారి మనం చూద్దాం అసలు నీడను గురించి ఏమని చెప్పబడిందో, బైబిల్ ఏం చెప్పింది. ఒక మంచి మాట బైబిల్లో నుంచి చూద్దాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమో ఎవరికి తెలియదు అని ఉంది. చూడండి, నీడ వలె అనే పదం వాడాడు. చూడండి, నీడ వలె తమ దినములను వ్యర్థముగా గడుపుకొనుచున్న మనుషులు అన్నాడు. నీడ వలె అన్నాడు. చూడండి, మనుషులు వ్యర్థంగా గడుపుకుంటున్నారు జీవితాన్ని. ఎలా? దేనిలాగా? మనుషులు తమ జీవితాన్ని వ్యర్థముగా గడుపుకుంటున్నారట. దేనిలాగా అంటే నీడలాగా అన్నాడు. అంటే నీడ వ్యర్థమా? ఏమండి, నీడ తన దినాలన్నీ వ్యర్థముగా గడుపుకుంటుందట. ఎలాగా అది వ్యర్థమో మనిషి కూడా అలాగే వ్యర్థముగా తన దినాలను గడుపుకుంటున్నాడు అని రాశారు. ఇప్పుడు చెప్పండి, నీడ వ్యర్థమా? ఏమండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. నీడ ఉంది కాబట్టే మనం ఇక్కడ కూర్చున్నాం, అవునా కదా? చెప్పండి. ఎండలో కూర్చోమంటే మీరు కూర్చుంటారేంటి?
కూర్చుంటారా? కూర్చోరు. నీడ ఉంది కాబట్టి కూర్చున్నాం. నీడ వ్యర్థముగా గడుపుకుంటుందంటాడేంటి బైబిల్లో? ఆలోచించండి ఒకసారి. నీడ వల్ల ఎంత బెనిఫిట్ ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడు నీడ గురించి బాగా అర్థమైద్దంటే, బాగా ఎండ కాస్తుందనుకోండి, మిట్ట మధ్యాహ్నం పూట గిద్దలూరు నుంచి ఊరికి నడుచుకొని వెళ్ళాలనుకోండి, ఆ ఎండలో నడుచుకొని వెళ్తుంటే నీడ కెపాసిటీ ఏంటి, నీడ ఎంత బెటరో అనేది నీకు అర్థమవుతుంది అప్పుడు. అవునా? అప్పుడు ఏదైనా ఒక నీడ దొరికిందనుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎంత సంతోషంగా ఫీల్ అవుతాం ఆ నీడలో కూర్చొని. అంటే నీడ బెనిఫిటే కదా, నీడ వల్ల మేలు ఉంది కదా. అయితే నీడ వల్లే మనుషులు వ్యర్థంగా ఉన్నారు అంటే, నీడ వ్యర్థం అని అంటాడేంటి బైబిల్? నీడ ఎందుకు వ్యర్థమైంది? ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తారా? నీడ వ్యర్థం కాదు కదా, నీడ వల్ల మేలే జరుగుతుంది కదా. ఎందుకు దేవుడు అలా రాయించాడు? ఆలోచన చేద్దాం. ఏమంటే ఒకసారి మీరు జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయండి. నీడ అనేది అసలు ఎలా వస్తుంది? ఏమంటే నీడ అనేది ఎలా వస్తుంది తెలుసా అండి? ఒక మెటీరియల్ ఉంటేనే నీడ వస్తుంది. అవునా? ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు కింద ఏమొస్తుంది? చెట్టు లేదంటే నీడ ఉంటుందా? ఈరోజు ఇది వేసాము కాబట్టి ఇక్కడ నీడ ఉంది. ఇదే లేదనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? మన మీద కూడా ఎండ పడుతుంది. అంటే ఒక చెట్టు నుంచి నీడ వస్తుంది, నీడ నుంచి ఏమొస్తుంది? నీడ నుంచి ఏం రాలేదు. అంటే దేవుడు ఎంత కరెక్ట్ చెప్తాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. నీడ నుంచి మనకు బెనిఫిట్ లేదు, దేని నుంచి బెనిఫిట్ ఉంది? చెట్టు నుంచి నీడొచ్చింది కాబట్టి చెట్టు వల్ల మనకు బెనిఫిట్. నువ్వు ఎవరిని గొర్రెనాలా? ఇప్పుడు ఎవరిని మెచ్చుకోవాలా? చెట్టు ఉంది కాబట్టి నీడుంది నీకు. అంటే నీకు నీడనిచ్చింది ఎవరు? చెట్టు నీడనిచ్చింది. చెట్టు గొప్పనా నీడ గొప్పనా? బాగా చెప్పాలి మీరు. ఇప్పుడు చెట్టు గొప్పనా నీడ గొప్పనా? చెట్టే లేకుంటే నీకు నీడే లేదు అసలు. అంటే దేనివల్ల జరుగుతుంది నీకు మేలంటే, చెట్టు వలన మేలు జరుగుతుంది నీకు చెట్టు వలన మేలు జరిగింది. చెట్టు నీకు నీడనిచ్చింది. ఒక చెట్టు నీకు నీడనిచ్చింది. నీడ నీకేమిచ్చింది? నీడ నుంచి మనిషికి ఏ బెనిఫిట్ లేదు, నీడనిచ్చిన చెట్టు వల్ల మనకు బెనిఫిట్ జరిగింది. కానీ నీడ అలాగే ఉండిపోద్ది వ్యర్థముగా. అందుకే బైబిల్ చెప్పింది, నీడ ఎలాగ వ్యర్థంగా తమ దినాలను గడుపుకుంటుందో అలాగే మనిషి కూడా తన దినాలను వ్యర్థముగా గడుపుకుంటున్నాడు. అంత నీడలాగే మనిషి ఉన్నాడట. నీడలాగే. అందుకు వాళ్ళకి ఏం కావాలి అని అంటే, నీడలాగా మనిషి బ్రతుకుతున్నాడు కనుక, నీడలాగే వ్యర్థంగా తమ దినాలను గలుపుకుంటున్నాడు కనుక వాళ్ళకి కావాల్సింది ఏంటంటే క్షేమకరమైంది కావాలి అని అంటాడు అక్కడ. ఏం కావాలి మనిషికి? క్షేమకరమైంది అవసరం. ఎవరైతే వ్యర్థముగా తమ దినాలను గడుపుకుంటున్నారో నీడలాగా ఎవరైతే వ్యర్థముగా తమ దినాలు గడుపుకుంటున్నారో వాళ్ళకి క్షేమకరమైంది అవసరం. రైట్. అయితే మనుషులు వ్యర్థంగా తమ దినాలను గడుపుకుంటున్నారు అని చెప్పాడు, నీడలాగా. రైట్. అయితే ఎలా గడుపుతున్నారు వాళ్ళు తమ దినాలను? తమకిచ్చిన దినాలలో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? అలా బ్రతుకుని ఒకసారి మనం చూద్దాం, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు. అలా బ్రతకడం నిజంగా వ్యర్థమా?
అంటే నీడలాగా గడిపినట్టేనా అలా బ్రతుకుతే? ఇంతకీ ఎలా బ్రతుకుతున్నారు మనుషులు? ఎలా బ్రతుకుతున్నారు? ముందటి దినాల్లో ఎలా బ్రతికారని బైబిల్ చెప్పిందో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మీరు బైబిల్ తీసి లూకా రాసిన సువార్తలోకి రండి. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉండిరి. ఏం చేస్తున్నారు జనాలు? జనాలు ఏం చేస్తున్నారంటే తింటున్నారు. తింటే తప్ప? తింటున్నారు, తాగుతున్నారు. తింటున్నారు, తాగుతున్నారు. తాగుతున్నారంటే సారాయి అనుకోకండి, నీళ్ళు తాగుతుండొచ్చు కదా, డ్రింక్స్ తాగుతుండొచ్చు కదా. తింటున్నారు, తాగుతున్నారు. పొలానికి పనికి వెళ్ళారు, నారు నాటుతున్నారు, పొలం పంట వేస్తున్నారు. ఇంకేం చెప్పాడు? తినుచు తాగుచు కొంటున్నారు. కొంటే తప్ప? కొనుక్కుంటున్నారు, అమ్ముతున్నారు. కొంటున్నారు, అమ్ముతున్నారు, పంటలు పండిస్తున్నారు. ఇలాగా బ్రతుకుతున్నారు మనుషులందరూ. ఇలా బ్రతుకుతుంటే దేవుడు ఏమన్నాడు? దాన్ని వ్యర్థముగా గడుపుతున్నారు అన్నాడు. ఇది వ్యర్థమా? అంటే పొలానికి పనికి పోకూడదా? కొనుక్కోకూడదా? ఏమండి, మనం ఏమన్నా కొనుక్కోకూడదా? మనం ఏమన్నా అమ్మకూడదా? ఇందులో ఏం తప్పు ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. జనాలందరూ ఇలా బ్రతుకుతూ ఉన్నారు. ఇలా బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏమన్నాడంటే ఇదంతా వ్యర్థము అన్నాడు. వీళ్ళు వ్యర్థముగా తమ దినాలను గడుపుతున్నారు. సేమ్ నీడలాగే. నీడ వల్ల ఏ బెనిఫిట్ లేదు. నీడను వేరే ఒక వస్తువు ఇచ్చడం ద్వారా ఆ వస్తువు మనకి నీడనిచ్చిందే తప్ప నీడ వల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు. ఏమన్నా ఇచ్చిందా నీడ? ఏమన్నా ఎవరికైనా నాకు నీడ పలానా సహాయం చేసిందని చెప్పడానికి ఏమైనా ఉందని చెప్పండి. చేసిందా? ఏ సహాయం చేయలేదు నీడ. ఏదైనా చేస్తుంది. కానీ ఒక చెట్టు మనకు సహాయం చేసింది. ఏం చేసింది? నీడనిచ్చింది, పండునిచ్చింది, అన్నీ ఇచ్చింది. అంటే చెట్టు వల్ల మనకి మేలు జరిగిందే తప్ప నీడ వల్ల ఏమి జరగలేదు. జనాలు కూడా ఎలా ఉన్నారంటే సేమ్ అలాగే ఉన్నారు. తింటున్నారు, తాగుతున్నారు, కొనుక్కుంటున్నారు, అమ్ముతున్నారు, పంటలు పండిస్తున్నారు. ఇలా చేస్తేనట వాళ్ళు వ్యర్థముగా బ్రతుకుతున్నారు. సేమ్ నీడలాగే ఉన్నారు. అంటే ఏ పని చేయనట్ట? ఏంటి ఇంత పని చేస్తుంటే ఏ పని చేయనట్టు, ఏమీ చేయనట్టుగా దేవుడు వ్యర్థము అంటున్నాడు. చూడండి ఏమండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే ఏదైనా పని చేసి కష్టపడి పని చేసిన తర్వాత పని చేసినారు అని అనాలి కదా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనకు నీళ్ళు అవసరం తాగడానికి, బబుల్ వాటర్. ప్రేమదాసుని వెళ్ళి బైబుల్ వాటర్ తీసుకొని రమ్మని చెప్పాము. ఆడు బండి తీసుకుపోయి కష్టపడి అక్కడ పట్టుకొని తీసుకొని వచ్చి ఇక్కడ దాకా వచ్చి ఆ నీళ్ళన్నీ కాలువలో పోసేసాడు అనుకోండి. అతడు పని చేసినట్ట చేయనట్ట? మీరు చెప్పాలి. ఇప్పుడు చేసినట్టేనా? ఎందుకు చేయలేదు? అంత కష్టపడి పని చేసాడుగా. అక్కడికి పోయి నీళ్లు పట్టుకొని ఇంత దూరం తీసుకొని వచ్చాడే అంటే అది ఎంత పని జరగలేదా? కానీ ఎప్పుడు పని చేసినాడని ఒప్పుకుంటాం మనము? అవి మన దగ్గరికి రావాలా, మనకి ఇవ్వాలా, మనం తాగాలా, అప్పుడే పని జరిగినట్టండి. తీసుకొచ్చి కాలువలో పోసి పనికి రాని అన్నీ వేస్ట్ అయిపోయా. దానివల్ల ఏ ప్రయోజనం చెప్పు? అంటే ఎంత చేసినా కూడా ఇప్పుడు ఏమైంది? చేయనట్టే అయింది. ఒక మేచర్ అంట ఒక గోడలకు సున్నం కొట్టడానికి ఒక నలుగురిని పంపించేశాడు. అరే మీరు పలానా చోటకి దిగి అక్కడ ఒక పెద్ద గోడ, ప్రహరీ గోడ ఉండాది, ఆ గోడకు మీరు సున్నం కొట్టిరంటరా బాబు, అంత గిలావంతా అయిపోయింది, మీరు వెళ్ళి ఏం చేయాలా, దానికంతా కొట్టిరండి సున్నము కొట్టి అని బస్తాలు సున్నాలు 2 బస్తాల సున్నం ఇచ్చి పంపించేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. నలుగురు వెళ్ళిపోయి వీళ్ళు దిగిన చోట
ఆ పక్కన అది ఉంది గోడ. వీళ్ళు ఆడ దిగారు, ఆడ చూశారు, ఆడ గోడ ఉంది. ఏం గోడ ఉంది తెలుసా? రాళ్ళ గోడ ఉంది. మొత్తం రాళ్ళు, చుట్టూ రాళ్ళు పేర్చారు అలా స్థలానికి. ఒట్టి రాళ్ళు, ఖాళీ రాళ్ళు. వీడు మొత్తం అంతా నలుగురు కలిసి సున్నం కలుపుకొని ఆ రాళ్ళకు చల్లేసి చుట్టూ రాళ్ళకు కొట్టేసేసిండ్రు. చెప్పిన గోడకు కొట్టలే వీళ్ళు. ఎక్కడ కొట్టారు? ఎవరిదో గోడ అది ఎవరిదో పోయి మొత్తం కొట్టేశారు చుట్టూ. కొట్టి మేచరికి అడిగారు, ఆయన డబ్బులు ఇవ్వమన్నారు. కొట్టారా అన్నాడు. కొట్టాం, బ్రహ్మాండంగా కొట్టినామన్నారు. ఓనర్కి ఫోన్ చేస్తే, ఏరే మీ ఊళ్ళో అసలు రాలేదు, గోడ అట్నే ఉండదు, కొట్టలేదు అన్నారు. ఊరి మీరు ఎక్కడ కొట్టినరా? ఆయన కొట్టలేదు అంటున్నాడు. తీరపోయి అక్కడ చూస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఎన్ని బస్తాల సున్నం? 2 బస్తాల సున్నం వేస్ట్, కొట్టిన కష్టమంతా వేస్ట్. అంతేనా? చుట్టూ రాళ్ళకు కొట్టిండ్రు మొత్తం. ఇంతకీ వీళ్ళు పని చేసినట్ట చేయనట్ట? ఇలా కూలి ఇవ్వాలన్నా వద్దా మీరు చెప్పండి? చేసినట్టేనా పని? మరి ఎంతసేపు మధ్యాహ్నం 3 గంటల దాకా కొట్టారంట కష్టపడి. పని చేసినట్టే కదా. ఇప్పుడు కూలి వస్తుందా? కూలి ఇవ్వాలన్నా వద్దా వాళ్ళకి చెప్పండి? అంటే ఇంత కష్టపడి పని చేసినా చేయనట్టే లెక్క అయిపోయింది. అప్పుడు ఏమంటాడంటే, మీరు ఏం పని చేయనట్టేరా, మీరు ఇంకా మీ వల్ల ఏం జరిగింది? 2 బస్తాల సున్నం లాస్ అయింది. చూసారా? మనుషులు కూడా అలా బ్రతుకుతూ ఉంటే, పని చేసుకొని కష్టపడి పొలానికి వెళ్ళి మందు కొట్టి ఇంత చేస్తే దేవుడు ఏమనాలా? ఒక ఆయన కూడా ఏం చేశాడంటే, పొలం బాగా పండిందంట. ఒక మంచి మాట చూద్దాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. మరియు వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు ఇక్కడ మీరు బాగా సమృద్ధిగా పండింది అని ఉంది చూశారు కదా. ఎలా పండింది? సమృద్ధిగా పండిందంటే దానికై అదే పండిందంటారా? ఒక పంట సమృద్ధిగా పండింది అని అంటే దాని వెనకాతల అతని కష్టం లేదా? ఎంతమంది కూలీలు పనిచేయాలా, నారు నాటాలా, అంతేనా? పొలం పని చేయాలా, ఎంతమంది కూలీలు వెళ్ళాలా, పని చేయాలా, అంత కష్టపడి పని చేయాలా. తర్వాత రాత్రి కావిలు వెళ్ళాలనా లేదా? కొంతమంది కావిలిని పెట్టింటాడా ఆ ధనవంతుడు? మరి ఇంత కష్టం చేసి, ఇంత పని చేసి, ఇంత పంట పండిస్తే వెంటనే ఏమనాలి చెప్పండి? ఏమనాలా? ఉత్తమ రైతు అనే బిరుదు ఇవ్వాలా? అవునా కదా చెప్పండి? ఏమని ఇవ్వాలి అతనికి బిరుదు? అంత పంట బాగా పండించిండంటే గ్రేట్ అనాలా? మీరు కూడా అంటారు, బాగా పంట పండింది. ఆ పంటను మీరు చూశారనుకోండి, మీరేమంటారు? ఏం పండిందిరా పంట, ఏం వేసిండో, ఎరువు ఏం చేసిండో, భలే పండించాడు, చాలా గొప్ప అన్నా నువ్వు అని చెప్తాం మనం. అంత బాగా పంట పండించి అతను సమకూర్చుకుంటుంటే దేవుడు ఏమన్నాడు చెప్పండి? 20వ వచనంలో ఏమన్నాడు? అక్కడ 20వ వచనంలో ఏమంటుంది? దేవుడు వెర్రివాడా, ఏంటి అంత పంట పండించినోడు ఎర్రోడవుతాడా? ఏమంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంత పంట పండించినోడు ఎర్రోడా మంచోడా? ఎవరి సొమ్ము దోచుకోలేదు కదా. వెర్రోడు అని దేవుడు అనటానికి వేరే ఎవరి సొమ్ము అన్నా దోచుకున్నాడా? తన పొలమే అది, తన సొంత పొలంలో తన పంట పండించుకున్నాడు. అంత డెవలప్ చేసి పంట పండించాడు, దిగుబడి బాగా వచ్చింది. దేవుడు అంటాడు, ఇంత పని జరిగింటే, ఇంత పని చేసి ఇంత కష్టపడి పని చేస్తే దేవుడు అంటున్నాడు వెర్రివాడా అన్నాడు. అంటే వేస్టా ఇంత చేసి కూడా? అంటే ఎలా గడిపాడు తన దినాలన్నీ? ఇంత పని చేసినా కూడా ఎలా బ్రతికాడంటే నీడలాగా బ్రతికాడు అని అర్థం. నీడలాగా తమ దినాన్ని వ్యర్థముగా గడుపుచున్నట్టు మనుషులు. సేమ్ అది అప్పుడు స్టోరీ అనుకుంటున్నారు, అది లోతు కాలం స్టోరీ అనుకుంటున్నారా? మరి ఇప్పుడు ఎలా బతుకుతున్నారు చెప్పండి? ఇప్పుడు కొంటున్నారు, అమ్ముతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, పండిస్తున్నారు, పొలం పంట పండిస్తున్నారు. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. సేమ్ స్టోరీ, చరిత్ర మళ్ళీ రిపీట్, అంతే కదా.
మళ్ళీ ఏమైంది? చరిత్ర మళ్ళీ రిపీట్ అయిపోయింది. మళ్ళీ అలాగే బ్రతుకుతున్నారు మనుషులందరూ, వ్యర్థముగా తమ దినాలను గడుపుతున్నారు. మనుషులందరూ కూడా ఎలా గడుపుతున్నారు తమ దినాలంటే, ఒక ధనవంతుడే అండి ఆడు మాత్రమే గడిపాడు వ్యర్థంగా అనుకుంటున్నారా? కాదండి, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా తమ దినాలను నీడవలే వ్యర్థముగా గడుపుతున్నారు. మనుషులు అందరు ఇలాగే గడుపుతున్నారా అంటే అవును. పొద్దున్న లేచిగానే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? పనులకు పోరా? పనులు చేసుకోరా? ఇలాగా పని చేసుకొని బ్రతుకుతూ ఉంటే మంచిదే కదా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే పనికి పోకుంటే ఎట్లా అండి? పనికి ఏం పోవాలి కదా, సంపాదించుకోవాలి కదా, తినాలి కదా. దేవుడు నేరం మోపడం లేదు చూడండి. మీరు దొంగతనం చేశారు, మీరు హత్యలు చేశారు, మీరు ఇలా చేశారు, అలా కదా నేరం మోపాలా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక వ్యక్తి మీద నేరం మోపాలంటే ఎలా నేరం మోపాలా? మీరు దొంగతనం చేశారు, మీరు వ్యభిచారం చేశారు, మీరు అది చేశారు, మీరు ఈ హత్యలు చేశారు, ఇలా చేశారు అని దేవుడు అంటం లేదే. అలా అనకుండా మీరు తింటున్నారు, మీరు తాగుతున్నారు, మీరు కొంటున్నారు, అమ్ముతున్నారు, మీరు పొలానికి వెళ్ళారు, పంటలు పండించుకుంటున్నారు. ఇది నేరమా? ఇదేమైనా నేరమా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇలా బ్రతికిన వాళ్ళని ఏమంటున్నాడు అనంటే, నీడలాగా వ్యర్థంగా బ్రతికారు అంటున్నాడు. అంటే మరి కరెక్ట్గా బ్రతకడం అంటే ఎలా? నీడలాగా వ్యర్థంగా గడిపారు ఇలా చేస్తుంటే అన్నాడు. అలాగైతే కరెక్ట్గా బ్రతకడం అంటే, ఒక వ్యక్తిని కరెక్ట్గా బ్రతికాడు, రైట్గా బ్రతికాడు అని దేవుడు ఎప్పుడు అంటాడు? ఎప్పుడు అంటాడంటే పని కరెక్ట్గా చేసినప్పుడు. అర్థమవుతుందా? ఇదంతా పని కాదా? ఇదంతా కాదు, వ్యర్థమైన పని ఇదంతా. కరెక్ట్ అయిన పని ఒకటి ఉంది, అది చెప్తాను. అది చేసిన వాళ్ళనే కరెక్ట్ చేసినాడని ఒప్పుకుంటాడు దేవుడు. రైట్. ఒక్కసారి మీరు ఆ మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. అవును, మనం ఎందుకు సృష్టింపబడ్డామో చెప్తా ఉన్నాడు. అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో చెప్తున్నాడు. మన భూమి మీద ఎందుకు ఈ జన్మ జరిగింది, మనం సృష్టింపబడ్డామంటే ఎందుకు సృష్టించాడు, మనల్ని ఎందుకు సృష్టించాడు? ఎందుకు సృష్టించాడంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసేదానికట. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే దేనికోసం సృష్టింపబడుతుందో దానికోసమే అది పనిచేయాలి. అంతేనా? ఇక్కడ నా దగ్గర పెన్ను ఉంది. పెన్ను దేనికోసం సృష్టించబడింది? రాయటానికి. అందుకే వాడాలా. అంతేనా? టీవీ ఉంది, దేనికోసం టీవీ చేయబడింది, సృష్టింపబడింది? చూడటానికే కదా. అందుకోసమే అది పనిచేస్తుంది కదా. మరి మనం ఎందుకు పుట్టాము? మనకెందుకు సృష్టి జరిగింది? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మన సృష్టి అందుకే జరిగింది. మనల్ని అందుకే దేవుడు పుట్టించాడు. దేనికోసం సృష్టించబడిందో దానికోసం అది పని చేస్తున్నప్పుడే అది పని చేస్తుంది కరెక్ట్ అని ఒప్పుకుంటారు మీరు కూడా. అవునా కదా చెప్పండి. పెన్ను రాయడం కోసమే పుట్టింది అంటే పెన్ను రాస్తూ ఉంటే ఎస్ కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటారు. అయితే నువ్వు ఎందుకు సృష్టింపబడ్డావు? సత్క్రియలు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం కోసం నువ్వు సృష్టించబడ్డావు. కానీ నువ్వేం చేసుకుంటున్నావు? ముందుగా సృష్టింపబడిన సత్క్రియలు చేయటం లేదు. నీ పనిలో నువ్వు ఉన్నావు, నీకు అవసరమైన పనులలో నువ్వు ఉండిపోతున్నావు, నీకు నచ్చిన పనిలో నువ్వు ఉంటున్నావు. అందుకే దేవుడు వ్యర్థము అన్నాడు. అంటే దేవుడు అన్నాడంటే అంత కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందుకే దేవుడు వ్యర్థంగా గడుపుతున్నారు మనుషులు అన్నాడు. మీకు బైబిల్ గ్రంథంలోనండి ప్రారంభంలో 2 వ్యక్తులు కనిపిస్తారు, కయ్యను, హేబేలు. అవునా? వీడు కయ్యను
హేబేలు ఇద్దరు, ఒకళ్ళేమో భూమిని సేద్యం చేశాడు, ఒకళ్ళేమో గొర్రెల కాపరిగా ఉన్నారు. ఇద్దరూ దేవుని సన్నిధికి ఏం తెచ్చారు? అర్పణలు ఇద్దరు తెచ్చారు. ఇద్దరు అర్పణలు తెచ్చిన తర్వాత ఇద్దరిలో ఒకళ్ళను మాత్రమే కరెక్ట్గా పనిచేసామని దేవుడు ఒప్పుకున్నాడు. ఇతను కరెక్ట్గా చేయలేదా? ఏమండి, ఇతను కూడా కరెక్ట్గా చేయలేదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎంత కష్టపడితే పంట పండుద్ది చెప్పండి? ఊరికే పండుద్దా? పంట పండడానికి ఎంత కష్టపడి ఉంటాడు. పంట పండించాడు. నేను ఇయ్యను అని చెప్పాడా? నేను దేవునికి ఇయ్యను అంటే ఏం చేస్తాడు చెప్పండి? నేను పండించుకున్నాయా ఇయ్యను అని చెప్తే ఎవరైనా అంటారా? కానీ దేవుని మీద ప్రేమ ఉంది, ప్రేమతో తీసుకొని వచ్చాడు అర్పణలే. కానీ దేవుడు అన్నాడు, ఒక్కళ్ళు మాత్రమే కరెక్ట్గా పనిచేశారన్నాడు. ఇప్పుడు కయ్యను కోసం ఏమన్నాడు తెలుసా దేవుడు? ఒకసారి మీరు ఆ మాట చూడండి, 4వ అధ్యాయము 7వ వచనం చూడండి, ఎంత కరెక్ట్గా ఉంటుందో. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవు. అంటే ఏం చేయలేదన్నమాట. ఏం చేయలేదు? సత్క్రియ చేయలేదు. సత్క్రియ చేయడానికే మనం ఇందాక చదువుకున్నాం కదా. అసలు కయ్యను ఎందుకు పుట్టినట్టు చెప్పండి? సత్క్రియలు చేయుటకై సృష్టింపబడిన కయ్యను సత్క్రియలు చేయలేదు. మరి ఇంత పని చేశాడు, కష్టపడి భూమిని పండించాడు, పండిన పంట తీసుకొని దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని దగ్గరికి వచ్చి దేవునికి అర్పణ ఇచ్చాడు. అంత మంచిగా కనపడుతుందిగా. అంత మంచిగా కనపడుతున్నా సత్క్రియ చేయలేదు గనుక ఏమైపోయాడంటే ఏమీ చేయనట్టే, నీడలాగా తన దినాన్ని గడిపేసినట్టు. నీడలాగా తమ దినములను గడుపు మనుష్యులు. కయ్యం దగ్గర స్టార్ట్ అయింది నీడలాగా బ్రతకటం. నీడలాగా తన దినాలను గడుపుతున్న మనుషులు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనుషులు నీడలాగా తమ దినాలను గడుపుతున్నారు. అందుకే వాళ్ళకు క్షేమకరమైందో తెలియాల. ఏంటిది క్షేమం కలిగిస్తుంది? ఎలా క్షేమం వస్తుంది అని అంటే, ఇదిగో దేనికోసమైతే సృష్టింపబడ్డారో దానికోసం బ్రతికితే, సత్క్రియలు చేయడానికి సృష్టింపబడిన వారు సత్క్రియలు చేస్తే అప్పుడు వాళ్ళ జీవితంలో ఒక క్షేమం జరుగుద్ది, క్షేమకరమైంది జరుగుద్ది. ఏం జరుగుద్ది? వాళ్ళకు క్షేమం ఏం కలుగుద్ది అంటే పరలోకానికి వెళ్తారు. పరలోకంలో ఏముంది? క్షేమంగా ఉంటారు. ఒక వ్యక్తి క్షేమంగా ఎప్పుడు ఉన్నాడని చెప్తాం చెప్పండి? ఇక్కడ అప్పుడప్పుడు చెప్పుకుంటుంటారు, నేను క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉన్నారని తలంచుతున్నాను, లెటర్ రాస్తుంటారు చూడండి. క్షేమంగా ఉన్నావా నువ్వు? ఇక్కడేం క్షేమం ఉంది? క్షేమంగా ఉన్నామంటే ఒక్కళ్ళే చెప్పాలి క్షేమంగా. పరలోకానికి వెళ్ళిపోతే క్షేమంగా ఉంటాడు అతను మాత్రమే చెప్పాలి క్షేమంగా. పరలోకానికి వెళ్ళిపోతాడు అని అనుకున్న వ్యక్తి మాత్రమే క్షేమంగా ఉన్నాడని. క్షేమకరమైంది వాళ్ళకి అదే ఒకటే క్షేమకరమైంది. మనుషులకు క్షేమకరమైంది ఏదయ్యా అంటే పరలోకానికి వెళ్ళేదే క్షేమకరమైంది. ఇంకా వేరే ఏది లేదు. వ్యర్థంగా గడుపుకుంటున్న మనుషులకి ఏం తెలియాలంటే పరలోకానికి వెళ్ళే దారి తెలియాలి. పరలోకానికి వెళ్ళిపోయే ఆ క్షేమకరమైనది విషయం తెలియాలి. దాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజానికి నేర్పించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సమాజానికి తెలియజేశాడు. మీకు క్షేమకరమైంది ఏదో అది యేసుక్రీస్తు చేశాడు, చూపించాడు. నీడలాగా బ్రతుకుతున్న మనుషులు ఒక్క క్షణం ఆగి ఆలోచన చేయండి. ఏం చెయ్యాలో మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు అది చేసి చూపించాడు. ఏం చేశాడయ్యా అంటే సత్క్రియలు చేశాడు యేసుక్రీస్తు. మనుషులను పరలోకానికి నడిపించటానికి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని సమాజం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకసారి మీరు చూడండి అన్నమాట.
ఎంత మంచి మాట. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనము. నాయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. సరే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేస్తున్నారు తెలుసా? మనుషులకు క్షేమకరమైంది చెప్తా ఉన్నాడు, మనుషులను బాగు చేస్తున్నాడు. అదే సత్క్రియ. ఈ సత్క్రియలు చేస్తేనే కరెక్ట్గా పనిచేస్తున్నాడని అర్థం. ఇది కాకుండా మనము పక్కన పెట్టేసి, సత్క్రియను పక్కన పెట్టేసి మనం ఎంత బ్రతికినా నీకు ఇంక క్షేమకరమైంది దొరకలేదని అర్థం. నీకేం జరుగుతుంది అంటే, నువ్వేం చేస్తున్నావు అంటే నీడలాగా తన దినాలను వ్యర్థంగా గడుపుతున్నారు. క్రీస్తునందు ప్రియమైన వర్లారా, ఈరోజు సమాజం ఎలా బ్రతుకుతుంది చెప్పండి? నీడలాగా తమ దినాలను వ్యర్థంగా గడుపుకుంటున్నారు. సో వాళ్ళు బ్రతికితే బతికిండ్రు, వాళ్ళకు కొందరికి తెలిసి తెలియకుండా ఎలాగో తమ దినాలలా వ్యర్థంగా గడుపుతున్నారు. మరి మనమేమైంది? మనకేమైంది? క్రైస్తవులకి ఏమైంది? క్రైస్తవులైనా సత్క్రియలు చేయాలి కదా, చేయాలా వద్దా? ప్రారంభంలో క్రైస్తవులు ఎలా బ్రతికారు అనే ఒక మాట చూడాల మీరు. సత్క్రియలు చేయాల్సిన క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారు అని చెప్పాడంటే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. అందరూను అన్నాడండి. అందరా కొందరంటే బాగుండు. ఇక్కడ ఏమంటున్నాడు? అందరూను తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యము, సత్క్రియలు చేయటం లేదు. ఎవరు చేయలేదు? ఎవరి కోసం చెప్తున్నాడు ఇది? దేవుని పిల్లల కోసమే కదా మాట్లాడాడు. ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘానికి రాస్తూ అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యాన్ని ఎవ్వరూ చూడటం లేదు. ఇదే ఇప్పటికీ క్రైస్తవుల్లో నెలకొనింది. ఇదే జరుగుతుంది. అందరూ కూడా సత్క్రియలు చేయటంలా ఏం చేస్తున్నారు? కయ్యను మాదిరే గుడికి వెళ్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కయ్యను అదే కదా నేర్పించాడు. ఏమి నేర్పించాడు కయ్యను? ఆడి ఎట్ట తప్పు చేసినా పర్లేదు, గుడికి మాత్రం మిస్గాడు. ఖచ్చితంగా గుడికి పోవాలన్న అంటాడు. గుడికి వచ్చి ఏం చేస్తున్నావు? గుడికి ఎందుకు వస్తున్నావు? గుడికి దేవుని గురించి తెలుసుకోవడం కోసం. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు దాన్ని చెయ్యాలి కదా, చేస్తే కదా, ఆచరిస్తే కదా. ఊరికే గుడికి వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? గుడికి వచ్చి ఇంటికి వెళ్ళిపోతూ జనాలు అనుకుంటున్నారు మేము భక్తిలో ఉన్నామని, మేము దేవునిలో ఉన్నామనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, తమ దినములను నీడవలే వ్యర్థముగా గడుపుకుంటున్నారు. నీడవలే తమ దినాలను వ్యర్థముగా గడుపుకొని మనుష్యులు, వాళ్ళకు క్షేమకరమైంది ఒక్కటే, అదే పరలోకం. దానికోసమే యేసుక్రీస్తు చెప్పాడు, దానికోసమే ప్రయాసపడమని చెప్పాడు, దానికోసమే బ్రతకటం నేర్పించాడు. లోకం గురించి ఏమీ చెప్పలేదు ఆయన. ఈ లోకంలో బ్రతుకు కోసం ఆయన ఏం చెప్పలేదు. పరలోకంలో బ్రతుకు కోసము, పరలోకం వెళ్ళటం కోసము అదే సమాజానికి నేర్పించాడు. అందుకే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదన్నాడు. ఈ లోకానుసారమైంది కాదు నా రాజ్యం. నా రాజ్యం ఎలాంటిదంటే పరలోకానికి సంబంధించింది. అంటే పరలోకానికి వెళ్ళే మాటలే చెప్పాడు యేసుక్రీస్తు. పరలోకం కోసం ఆశపడేవాళ్ళు, పరలోకం కోసం పోరాడేవాళ్ళు, వాళ్ళే కరెక్ట్గా పనిలో ఉన్నారని అర్థం. పరలోకం కోసం ఆలోచించేవాళ్ళు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ నీడవలే తమ దినాలను వ్యర్థంగా గడుపుకుంటున్నారు చాలామంది. యేసుక్రీస్తు చెప్తున్నాడు,
భూమి మీద మీరు పుట్టింది సత్క్రియలు చేయడం కోసం. అలా సత్క్రియలు చేసి దేవుని దృష్టిలో నమ్మకంగా మనం బ్రతికినప్పుడు మనమే కరెక్ట్గా మిస్టర్ పర్ఫెక్ట్ అంటాడు దేవుడు. మీరు పర్ఫెక్ట్గా ఉన్నారంటాడు, లేకపోతే నీడవలే వ్యర్థంగా గడుపుతున్నారని అర్థం. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. మన బ్రతుకు ఎలా ఉంది? ఎలా బ్రతుకుతున్నాం? నీడలాగున్నామా, లేకపోతే సత్క్రియలు చేస్తూ దేవుని చేత మంచి పేరు సంపాదించుకునే వారిగా ఉన్నామా? ఎలా ఉన్నామో ఒక్కసారి ఈ దినాన్ని ఆలోచన చేసి మనమందరము కూడా సత్క్రియలు చేయుటకై పుట్టాము కనుక మనమందరము సత్క్రియలు చేస్తూ బ్రతుకుదాం. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రభువైన క్రీస్తు పేరట మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు.